గత 4 రోజుల నుండి తన ఫోటోలు పెడుతూ అందం అందం అంటున్నారు. పూసలు, దండలు, చేతులకు చుట్టుకునే తాళ్లు అమ్ముకుని ఎవ్వరికి ఏ హాని కీడు చేయని, మోసానికి కూడా పాల్పడే అవకాశమే లేని తన వృత్తిని అభినందించకుండా అందం అంటే ఇది అంటూ సుందర వదనం అంటూ చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఉన్నత విద్య అభ్యసించి ఆధునికతకు విచ్చలవిడిగా అలవాటు పడి అవినీతికి, లంచాలకు మరిగి తమ కంటే ఆర్థికంగా, సామాజికంగా తక్కువలో ఉన్న వారిని కనీసం సాటి మనిషిగా కూడా చూడకుండా ఏసీల్లో పుట్టి పెరిగి చివరికి ఏసీల్లోనే చచ్చే పీనుగులకి కూడా అందం చందం ఉంటుంది. బిచ్చగాడు 1 సినిమా నేను చూడలేదు, కానీ జనాల నోటి గుండా నేను విన్నదాని ప్రకారం అందులో హీరో శ్రీమంతుడైనప్పటికీ తన తల్లి ఆరోగ్యం బాగుపడడం కోసం బిచ్చగాడుగా మారతాడు. ఒక శ్రీమంతుడు తన అవసరం కోసం బిచ్చగాడుగా మారితే అదో పెద్ద గొప్పతనమయ్యే ఈ సమాజంలో నిజంగా బిచ్చగాడి బతుకు బతికే వాడి మొహం కూడా సరిగ్గా చూడదు. బిచ్చగాడివి అంటూ అసహ్యించుకుంటుంది. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదా అని ఉచిత హితబోధ కూడా చేస్తుంది. అలాగే ఈఎంఐలో అందం తప్ప శ్రమైక జీవన సౌందర్యాన్ని చూడలేని అంధులకు నా ప్రగాఢ సానుభూతి అన్నట్టు చేతిలో టిఫిన్ పట్టుకొని పొలం పనులకు లేదా చుట్టుపక్కల కంపెనీలలో చిరుద్యోగానికి వెళ్లే అమ్మలక్కలు కూడా ఇలాగే అందంగా ఉంటారు. మొత్తానికి 4 రాళ్లు సంపాదించుకోవాలని చూసిన ఆ మహిళకు అగచాట్లు తెప్పించారు. తన ముఖం ఇతరులకు చూపించలేక మాస్కులు వేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. వాస్తవానికి సోషల్ మీడియా చేష్టలు ఇబ్బందికరంగా మారాయి. మీడియా అత్యుత్సాహం కూడా హద్దులు దాటడం సరికాదని కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి. కుటుంబ పోషణ కోసం రోడ్డెక్కిన ఆ మహిళ పరిస్థితి సమాజంలో తన ముఖం చూపించలేని విధంగా మార్చేశారు. అందంగా పుట్టడమే శాపమా? నిజాయితీగా కష్టపడి సంపాదించుకోవాలన్న ఆలోచన ఏకంగా ఆమెను కుంగిపోయేలా చేసింది. నెట్టింట లైకులు, షేర్లు కొంతమందికి పిచ్చైతే రెక్కాడితే కానీ డొక్కాడని ఆమె జీవితంపై ఆటలు ఆడుకునే పరిస్థితికి తీసుకొచ్చారు మరికొందరు. ఓ సమాజమా, గుర్తుపెట్టుకో, చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా అని సోషల్ మీడియాలో వైరల్ చేయాలన్న ఆలోచనతో ఏదో ఒక రోజు తమ దాకా వస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకొని నడుచుకోకపోతే మానవ జన్మకు సార్థకత ఉండదు. ఒకరికి వ్యూస్ తో డబ్బులు, ఇంకొకరికి అదే వ్యూస్ తో శాపం. తన స్వకష్టంతో తాను బ్రతికి ఈమెను మాస్క్ వేసుకొని మొహం దాచుకొని మూలన కూర్చొనేలా చేసింది సోషల్ మీడియా. రోజువారీ పని చేసుకుంటూ బ్రతికే వారికి కొందరి ఆనందాలు శాపంగా మారతాయి. పోనీ ఆ వ్యూస్ పై వచ్చే డబ్బును ఈమెకిచ్చి ఆదుకుంటారా? చివరికి చెప్పేదొక్కటే, మన ఆనందం, ఆదాయం వేరే వారికి ఇబ్బంది, శాపం అవ్వకూడదు.